అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతము శాంతి పర్వము మొదటి భాగంలో అడుగుపెడుతున్నాం. అయితే తిలాంజలులను సమర్పించిన పిమ్మట పాండవులు ధృతరాష్ట్రుడు మరియు విదురుడు మరియు కౌరవ వితంతువులందరితో కలిసి మృత శౌచ శుద్ధి కొరకు ఒక మాసం పాటు గంగానదీ తీరంలోనే కాలం గడుపుతూ మరణించిన వారి కొరకు శోకించసాగిరి. ఆ సమయంలో నారదుడు, వ్యాసుడు, దేవలకన్వ వంటి గొప్ప ఋషులు తమ అనేక శిష్యులను వెంటబెట్టుకుని యుధిష్ఠిరుని వద్దకు వచ్చేవారు. యుధిష్ఠిరుడు వారందరినీ తగిన రీతిలో ఆరాధించుటతో వారు అతని మనోవేదనను తొలగింపదలచి అనేక ఉపదేశాలను చేస్తుండేవారు. ఒకరోజు యుధిష్ఠిరుడు ఋషులందరితో చుట్టుముట్టబడి ఉన్నప్పుడు నారదముని ఇట్లు విచారించెను. ఓ యుధిష్ఠిరా! శ్రీకృష్ణ భగవానుని కృపచేత నీ శత్రువులందరూ సంహరింపబడిరి. నీ రాజ్యమును నీవు తిరిగి పొందగలిగితివి. నీవు ఇప్పుడు సంతోషముగా ఉంటివా? నీవు శోకం విడిచితివని ఆశిస్తుంటిని. అందుకు యుధిష్ఠిర మహారాజు ఇట్లు బదులిచ్చెను. నారద, అనేక అడ్డంకులను మా ఆప్తమిత్రుడు మరియు శాశ్వత సంరక్షకుడు అయిన శ్రీకృష్ణ భగవానుని కృపచేత విజయవంతముగా తొలగించుకోగలిగితిమి. ఏమైనను నా రాజ్యమును తిరిగి పొందవలనను లోభపూరితమైన కామము చేతనే ఈ దారుణ మారణకాండ జరిగినని ఎరిగి నా హృదయం ఇప్పుడు గొప్ప బాధ మరియు నిరాశతో నిండిపోయెను. అట్టి బాధను నా నుండి తొలగించుకోలేకుంటిని. నిజమునకు నా విజయం అనేది దాదాపు అపజయం వంటిదే. నా ప్రియమిత్రుడు మరియు బంధువులందరూ వధింపబడిరి. ప్రత్యేకించి అభిమన్యుడు మరియు కర్ణుడు. క్షత్రియుల జీవితం హేయమైనది. క్షమ, నమ్రత మరియు అహింస ప్రవృత్తి గల బ్రాహ్మణుల జీవితం శ్రేష్టమైనది. ఏమైనను క్రోధ, మోహ లోభాలతో కుక్కలు మాంసం ముద్ద కొరకు పోట్లాడినట్లుగా రాజ్యం కొరకు మేము పోరాడుటను ద్వేషిస్తుంటిమి. నేను నా రాజ్యమును తిరిగి పొందినను అది నాకు విముఖతను కలిగిస్తున్నందున దానిని నేను త్యజించెదను. చివరకు భౌతిక కోరికలను బద్ధుడైన వాడి జీవితము ఎంత హేయమైనదో వాస్తవముగా గ్రహించగలిగితిని. దుర్యోధనుడు మా పట్ల అనేక దురాగతాలకు పాల్పడినట్లుగా ధృతరాష్ట్రుడు అనుమతించుట చేత నేను ప్రతీకారముతో అసంఖ్యాకముగా యోధులను సంహరించితిని. అంతేకాకుండా భౌతిక విషయ కార్యాలలో చిక్కుకొనినందున అనేక పాపకార్యాలను చేయవలసి వచ్చెను. దానితో మరణించిన యూదులు కుటుంబ సభ్యులకు ఎనలేని దుఃఖాలను మిగిల్చి తిని కనుక అందుకు నేను ప్రాయశ్చిత్తం చేసుకోదలచితిని. నేను ఇప్పుడు భౌతిక జీవితాసక్తి దోషాలను గ్రహించినందున రాజ్యమును త్యజించి అడవులకు వెళ్లి సాధు జీవితం కొనసాగించెదను. అది వినిన అర్జునుడు ఆగ్రహముతో ఇట్లు మందలించెను. యుధిష్ఠిరా! అనేక కష్టాలు మరియు పరిశ్రమ అనంతరం పొందిన దానిని ఇట్లు త్యజించెదరని పలుకుటకు నీకు ఎంతటి సాహసము? ఇప్పుడు నీవు చంచల మనస్కుడైన నపుంసకునికి వలె నడుచుకోదలచినచో యుద్ధములు ఎందుకు ముందుండి పోరాడితివి? అనేక త్యాగాలతో సాధించిన రాజ్యమును త్యజించినచో జనులు నీ గురించి ఏమనుకుందురు? ఎవరును నాయకత్వ బాధ్యతను చేపట్టనిచో జనుల యొక్క యోగక్షేమాలు, యజ్ఞయాగాల నిర్వహణ ఎలా జరుగును? యుధిష్ఠిరుడు గట్టి పట్టుదలతో ఉండెను. ఏమైనను అతడు ఇట్లు వాదించెను. అర్జున, భౌతికాసక్తి కంటెను వైరాగ్య మార్గం ఎంతో ఉత్తమమైనది. దానిని నేను దృఢముగా అనుభూతి చెందినందున నీ పలుకులు నన్ను నా మార్గము నుండి తప్పించలేవు. నేను ఒక వెర్రివానికి వలె ఈ భూప్రపంచమంతటా భ్రమిస్తూ భౌతిక స్థితిగతులకు అతీతముగా ఎవరిపైన ఆధారపడకుండా ఇతర జీవుల పట్ల ఎట్టి కార్పణ్యము లేకుండా జీవించుటకు ప్రయత్నించెదను. క్షత్రియుల మార్గమునకు క్షత్రియుల స్వర్గముకు ఉద్ధరింపబడదలుచుట బుద్ధిహీనత. గొప్ప దేవతలు మరియు ఋషులు కొన్నిసార్లు ఈ భూలోకమునకు పతనమొకటను చూస్తుందము. తరువాత భీముడు యుధిష్ఠిరుని ఇట్లు మందలించసాగాను. సోదరా, నీవు రాజధర్మమును నిందిస్తూ సోమరితనముతో నిండిన జీవితమును ప్రశంసించుటకు ఎంత ధైర్యము? ఇదే నీ ఉద్దేశమని నేను ముందుగానే ఎరిగి ఉండినచో నేనెన్నడను ఆయుధమును పట్టుకుని ఇంతటి ఘోర మారణకాండను సృష్టించేవాడను కాను. ఓ యుధిష్ఠిరా! కామముతో నిండిన వ్యక్తి కామాలోచన కలిగిన స్త్రీని తిరస్కరించుట వంటిదే ఈ కపట సన్యాసం. ఒకవేళ క్షత్రియ బాధ్యతలు విమర్శింపదగినచో వాటిని సృష్టించిన భగవంతుని కూడా విమర్శించవలెను. నకులుడు తరువాత ఇట్లనెను. సోదరా, కపట సన్యాసముతో జీవించుట కంటెను పవిత్ర గృహస్థునిగా జీవించుటయే మేలు. ఒకసారి త్రాసుతో సమతుల్యత కొరకు ఒకవైపు గృహస్థ జీవితమును, మరోవైపు మిగతా బ్రహ్మచర్య, వానప్రస్థ మరియు సన్యాస ఆశ్రమాలను పెట్టి చూడవలెను. క్షత్రియుని నిజమైన వైరాగ్యమనగా యజ్ఞయాగాదులను నిర్వర్తించి బ్రాహ్మణులకు దాన ధర్మాలను చేయటం. రాజు కపటముగా రాజ్యమును త్యజించి తన రాజ్యమును దొంగలు మరియు దుష్టుల పాల్చేసినచో అతడు కలికి ప్రతినిధిగా మారును. నకులుని పిమ్మట సహదేవుడు కూడా ఇట్లనెను. యుధిష్ఠిరా! బాధ్యతలను విడిచి మనస్సులో ఆసక్తి ఉంచుకున్న కపట వైరాగ్య జీవితము కంటెను ఎట్టి వ్యక్తిగత ఆసక్తి లేకుండా రాజ్యమును పరిపాలించుట ఎంతో ఉత్తమము.
తరువాత ద్రౌపది తన వంతుగా ఇట్లనెను: "ఓ రాజా! మనము ద్వైతవనములో ఉండగా ధార్తరాష్ట్రులను వధించి రాజ్యమును తిరిగి సాధించి మన కష్టములన్నింటినీ దూరము చేసేదనని నీవు ప్రతిజ్ఞ చేసితివి. అట్లు శ్రమతో సాధించిన దానిని ఇప్పుడు నీవు వృధా చేయరాదు." అర్జునుడు తిరిగి ఇట్లు వాదించెను: "అగ్రజ, రాజవిధులు మిక్కిలి పవిత్రాలుగా భావింపబడును. ఒక క్షత్రియుడు తన ప్రత్యర్థిని వధించినచో అది పాపకార్యము కానేరదు. ఎందుకనగా అట్టి హింస సమాజములో శాంతిని నెలకొల్పుటకు అవసరము." మౌనముగా ఉండలేక భీముడు తిరిగి ఇట్లు ఆటంకపరిచెను: "యుధిష్ఠిరా, ఇప్పుడు మన దుష్టులైన శత్రువులు చంపబడినందుకు నీవు సంతోషింపవలను. రాజ్యమును హుందాగా పరిపాలింపుము. అశ్వమేధ యాగమును నిర్వహించి బ్రాహ్మణులకు సమృద్ధిగా కానుకలను అందించుము. దానితో నీవు నీ శోకమును తొలగించుకోగలుగుదువు." పిమ్మట మహారాజు యుధిష్ఠిరుడు ఇట్లు బదులిచ్చెను: "సోదరులారా, ఓ పాంచాల రాకుమారి, మీరు ధర్మం యొక్క ఉన్నత నియమాల విషయములలో అజ్ఞానులైనప్పటికీ ఆత్మసాక్షాత్కార కార్యాలలో నెలకొనుట అనేది మహారాజుగా ధర్మపాలకునిగా ఉండుట కంటెను ఉన్నతమైనది. వేదాలు వేదాలు మనకు వర్ణాశ్రమ ధర్మాలను ఎట్లు పాటింపవలనో నిర్దేశిస్తుండెను. ఏమైనను అట్టి కార్యములు సత్వ, రజో మరియు తమో గుణములైన భౌతిక ప్రకృతి ఆధీనములో ఉండును. అదే సమయంలో వేదాలు తెలిపే పరమసత్యమేమనగా జన్మ మృత్యువులతో కూడిన భౌతిక దేహ భౌతిక జీవితము నుండి బయటపడుటయే జ్ఞానము యొక్క పరమ లక్ష్యము. అందుకు అర్జునుడు ఇట్లనెను: "యుధిష్ఠిరా, పూర్వము చాలా కాలం క్రితం విదేహ రాజ్యమునకు చెందిన జనకుడు తన రాజ్యము, భార్య మరియు పిల్లలను విడిచి శిరోముండనము చేయించుకుని శిఖను ధరించి అరణ్యాలకు వెళ్ళదలచెను. తన భర్త అరణ్యాలకు వెళ్ళబోతుండగా మహారాణి అతడిని వేగముగా సమీపించి కోపముతో ఇట్లనెను: "ఓ రాజా, నీవు నీ ధర్మాలను స్వచ్ఛందముగా విడిచి వనవాస జీవితమును అంగీకరించుట ఎంత సిగ్గుచేటు! నీవు నీ రాజ్యములోని వేలాది బ్రాహ్మణులను పోషించుటకు బదులు భిక్షాటనతో జీవింపదలచితివి. పతిదేవా, కపట సన్యాసం ప్రమాదముతో కూడుకున్నట్టిది. ఒకరు తమ ఇంద్రియ భోగాలను త్యజించినను వాటి పట్ల ఆసక్తి కలిగి ఉండుట సరికాదు. అట్టి కపట జీవితము కంటెను పవిత్ర గృహస్థునిగా ఒకరు తమ బాధ్యతలను నిర్వర్తించుట ఎంతో ఉత్తమము." ఓ యుధిష్ఠిరా, విఘ్నుడైన జనక మహారాజు కూడా తన వాస్తవ ధర్మ విషయంలో సందిగ్ధకు గురయ్యను. అతని పొరపాటు నుండి నీవు గుణపాఠము నేర్చుకుని భగవత్ చైతన్యము కలిగిన రాజుగా నీ బాధ్యతల నుండి తప్పించుకోదలచు ఉద్దేశమును విడుపుము. అందుకు యుధిష్ఠిరుడు ఇట్లు బదులిచ్చెను: "అర్జున, శాస్త్రాలలో రెండు రకాల మార్గాలు చెప్పబడెను: ప్రవృత్తి మార్గము మరియు నివృత్తి మార్గము. నివృత్తి మార్గము ఎంతో ఉన్నతమైనది. ఎందుకనగా అది ఒకరికి ముక్తిని ప్రసాదించును. కానీ ప్రవృత్తి మార్గము ఒకరికి స్వర్గమును అందించినను అది ఒకరిని జన్మ మృత్యువులనే బంధాలలో బంధించి ఉంచును." దేవస్థాన ఋషి ఇట్లు పలికెను: "రాజా, అర్జునుడు ధర్మ, అర్థ, కామాలను గూర్చి నొక్కి చెబుతుండగా నీవు మోక్ష మార్గమును గూర్చి నొక్కి చెబుతుంటివి. కానీ మనము ఈ 4 పురుషార్థాలకు కూడా ఎలా ప్రధానమో ఎరుగవలెను. ఒకదాని పిమ్మట మరొక దానిని ఎట్లు సాధింపవలెనో ఎరుగవలెను. నీవు నీ రాజ్యమును అపరిపక్వతతో త్యజింపరాదు. అలా కాకుండా రాజ్యమును ధర్మబద్ధముగా పాలిస్తూ అనేక యజ్ఞయాగాదులను నిర్వర్తించుము." తరువాత వ్యాసదేవుడు కూడా ఇట్లు పలికెను: "యుధిష్ఠిరా, అర్జునుని సంభాషణ అర్థవంతమైనది. ప్రస్తుత పరిస్థితులలో నీకు యోగ్యమైనది పవిత్రమైన గృహస్థాశ్రమ ధర్మము. వనవాస జీవితం వనవాస జీవితం ఇప్పుడు సరికాదు. అన్ని రకాల జీవులు గృహస్థునిపై ఆధారపడి జీవించును. అందుచేత నీవు క్షత్రియుడొకటి చేత బ్రాహ్మణుని జీవితమును అనుకరించుట కంటెను బాధ్యత గల మహారాజుగా నీ ధర్మమును నిర్వర్తించుము. పౌత్ర, నీకు క్షత్రియ ధర్మాలను పాటింపవలసి వచ్చినందుకు చింతింపరాదు. అవి పాపకార్యాలు కానేరవు. మరోవైపు ఒక రాజు తన ధర్మాలను నిర్లక్ష్యపరచినచో అది మహాపాపము. ఎందుకనగా అది తమ ప్రజలను గొప్ప ప్రమాదములోకి నెట్టివేయును. దానితో వారు దొంగలు మరియు దోపిడీకారుల చేత పీడింపబడుదురు. యుధిష్ఠిరా, నీవు నీ సోదరులను సంతృప్తిపరచవలెను. వారు అనేక సంవత్సరాలుగా రాజ్యమును తిరిగి సాధించుటకు ఎదురుచూస్తూ నీ కొరకై వనవాస కష్టాలను భరించుటను మరువరాదు. కొన్ని సంవత్సరాలు నీ రాజ్యధర్మాన్ని చక్కగా పరిపాలిస్తూ పిమ్మట నీవు సమస్తము త్యజించి భౌతిక బంధనాల నుండి విముక్తి సాధించదవని నేను నీకు హామీనిస్తుంటిని." యుధిష్ఠిరుడు ఇట్లు బదులిచ్చెను: "పితామహ, ఈ భూమిపై సార్వభౌమత్వమునకు ఎట్టి కోరిక లేదు. ఈ స్త్రీలందరూ తమ మరణించిన బంధువుల కొరకు హృదయ విదారకముగా రోదించుటను విని నా హృదయము తీవ్ర మనోవేదనకు గురవుతుండెను. దానితో నా జీవితంలో ఎట్టి శాంతి లేక ఆనందమును పొందలేకుంటిని." అందుకు వ్యాసదేవుడు ఇట్లనెను: "యుధిష్ఠిరా, నీవు తత్వదృష్టితో వివేకముతో ఆలోచింపవలను. సమస్త కార్యకలాపాలు భగవంతుని అధ్యక్షతన నిమిత్తమాత్రముగా కొనసాగుతుండెను. అందుచేత ఎవరునూ తాను స్వతంత్ర కర్తనని భావింపరాదు.
దేవాదిదేవుడు పరమనియంత మరియు పరమేశ్వరుడు. అందుచేత మనము మన కర్మఫలాల పట్ల ఆసక్తి కలిగి ఉండుట ఉచితము కాదు. మనము లాభం పొందవారము నష్టపడువారముగా భావింపరాదు. కనుక మనము అందుకు ఆనందింపరాదు లేక దుఃఖింపరాదు. ఒకరు తమ విద్యుక్త ధర్మాన్ని శ్రద్ధగా పాటింపవలను. సుఖదుఃఖ ద్వంద్వాలకు అతీతుడుగా జీవింపవలను. ఈ విధముగా ఒకరు వైరాగ్యముతో నిజాయితీగా నడుచుకున్నచో అతడు ఎన్నటికి కర్మబంధాలలో చిక్కుకొనడు. యుధిష్ఠిరుడు నేరుగా వ్యాసదేవునికి బదులియ్యకుండా అర్జునుని వైపునకు తిరుగుతూ ఇట్లనెను. ఒకవేళ క్షత్రియుడు తన రాజ్యమును మరియు సంపదలను యజ్ఞయాగాదులకు వెచ్చింపకున్నచో అతని ధర్మ మార్గమని పిలువబడే యత్నములన్నీ హేయమైనవి. ఎందుకనగా అవి భౌతిక సంపదలు మరియు పేరు ప్రతిష్టలను పొందదలచి అంతులేని లోభముతో కూడి ఉండును. జ్ఞాన యోగ మార్గము అట్టి భౌతిక బంధాల నుండి జీవుని పవిత్రపరచును. కనుక అది ఎంతో ఉత్తమమైనది. నా లోభమే నా బంధువుల మృతికి కారణమయ్యను. భౌతిక బంధాశక్తి చేత నేను నా వంశ నిర్మూలనకు కారణమైతిని. బాల్యములో నా సంరక్షుడు మరియు ఆరాధ్య గురుదేవులైన భీష్ముడు మరియు ద్రోణుని మృతిని తలుచుకున్నచో నా హృదయం బాధతో దహించుకుపోతున్నది. ప్రధానముగా నేను పలికిన అసత్యము చేతనే నా గురు ద్రోణాచార్యులు మరణించరని నా ఆత్మసాక్షి అధికముగా బాధిస్తుండెను. నిజమునకు నేను చేసిన అనేక పాపకర్మల ప్రాయశ్చిత్తమునకు ఇక్కడ కూర్చొని మరణించు వరకు ఉపవాసము చేస్తాను. దయచేసి ఈ దీక్షలు ఎట్టి ఆటంకములు లేకుండా మనస్సును ఏకాగ్రము చేసి వెంటనే ఆరంభించుటకు అనుమతించవలసినదిగా అర్థిస్తుంటిని. వ్యాసదేవుడు తిరిగి ఇట్లు బదులు పలికెను. యుధిష్ఠిర, నీ నిశ్చయమును ఏ విధముగానూ సరికాదు. మన కర్మల స్వభావమును విధి నిర్దేశించును. అందుచేత స్వధర్మాల నుండి తప్పుకొనుటకు ప్రయత్నించుట కేవలం మన దుఃఖాలను పెంచుకున్నటయే అగును. శాశ్వత జీవాత్మ ఈ భౌతిక జగత్తులో అనేక రూపాలతో అనాదిగా సంచరిస్తుండెను. కనుక అతడు అర్జించిన ప్రవృత్తిని అనుసరించి అతడు ఇతర బద్ధజీవులతో ఏర్పరచుకున్న తాత్కాలిక సంబంధాలను అనుసరించి తాను వివిధ రకాల కార్యాలలో నెలకొనుడు. మన బంధువులు మరియు కుటుంబీకులతో గల సంబంధాలు తాత్కాలికములు మరియు బహిరంగములు. కనుక అవి ప్రయాణికులు రాత్రి ఒకే చోట బస చేసి తిరిగి తెల్లవారుజామున వారి వారి గమ్యస్థానాలకు బయలుదేరుట వంటిది. ప్రతి ఒక్కరూ విధి చేతుల్లో బొమ్మలకు వలె నడుచుకుందరు. కనుక ఈ అశాశ్వత సంబంధాలను ఎదుర్కొను దురదృష్టమునకు కలత చెందరాదు. వ్యాసదేవుడు యుధిష్ఠిరుని తీవ్ర దుఃఖమును పోగొట్టుటకు ప్రయత్నించినను అతడు మౌనముగా ఉదాసీనుడై ఉండెను. అది చూచి అర్జునుడు తమ సోదరుని శోకము తమను విపత్కర పరిస్థితికి గురి చేస్తున్నందున శ్రీకృష్ణ భగవానుడి సంభాషింపవలసినదిగా కోరెను. శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరుని వైపునకు తిరిగి అతని చేతిని పట్టుకుని ఇలా పలికెను. ఓ రాజా, దుఃఖములో అధికముగా మునిగిపోరాదు. ఈ లోకములోని ప్రతి ఒక్కరి చావుట్ పుట్టుకలనేవి మనము రాత్రుళ్ళు స్వప్నాలలో చూచు వ్యక్తులకు వంటివి. కనుక నీవు ఎందుకు విలపించవలడు? యుద్ధములో మరణించిన వీరయోధులందరూ ప్రస్తుతం స్వర్గములో సుఖభోగములు అనుభవిస్తుంటిరి. ఏమైనను యుధిష్ఠిరుడు ఏమాత్రము చెలింపకుండుటను చూచిన వ్యాసదేవుడు తిరిగి ఇట్లనెను. పౌత్ర, రాజు కర్తవ్యము దుష్టులను శిక్షించుట. కౌరవులు అనేక అపరాధాలను చేసిరి. కనుక యుద్ధములో వారందరినీ సంహరించుట అనేది ఎన్నటికి పాపకార్యం కాబోదు. మహారాజు యుధిష్ఠిరుడు ఇట్లు బదిలిచ్చెను. పితామహ, ఈ భూమిని పరిపాలించాలనే అత్యాశయే ఈ మారణకాండకు కారణమని నా దృఢ అభిప్రాయము. అనేక పుత్రులు, మిత్రులు, తండ్రులు, బంధువులు సంహరింపబడుటకు నా ధర్మబద్ధమైన బాధ్యత ఏమాత్రము కారణము కాదు. వారిపై ఆధారపడినట్టి వారు ఏమగుదురు? తమ భర్తల మరణమును అనేక మంది స్త్రీలు తమ ప్రాణాలను స్వచ్ఛందముగా విడిచెదరు. అసంఖ్యాక స్త్రీల హంతకునిగా నేనెట్లు నరకమునకు వెళ్ళకుందును? వ్యాసదేవుడు యుధిష్ఠిరుని పలుకులను గుర్చి కొంతసేపు యోచించిన పిమ్మట ఇట్లనెను. ఓ రాజా, నా అభిప్రాయములో అందరి జీవితాలను ముగించు కాలము చేతిలో నిమిత్తమాత్రుడుగా నీవు నీ పక్షాన గల ఇతర యోధులు తమ కర్తవ్యాలను నిర్వర్తించెను. అధర్మమును బలపరచిన రాజులు వారి పాపకర్మలకు ఫలితముగా నశించిరి. అందుచేత నీ దుఃఖము మరియు పశ్చాత్తాపము కేవలం భ్రమయే. కానీ నీవు ఈ యుద్ధమునకు కారకుడమని భావిస్తుంటివి. కానీ నిజమునకు నీవు సాధన వస్తువుగా మాత్రమే నడుచుకుంటివి. ఏమైనను నీవు పాపకర్మలలో చిక్కుకొనినట్లుగా భావించినచో అశ్వమేధయాగము చేసి నీ పాపాలను ప్రాయశ్చిత్తము చేసుకునుము. దానితో యుధిష్ఠిరుడు వ్యాసదేవుని వివిధ రకాల పాపకార్యాలు మరియు వాటికి సంబంధించిన ప్రాయశ్చిత్తాలను వివరించవలసినదిగా కోరెను. తరువాత వ్యాసదేవుడు ఇలా వివరించెను. ఓ రాజా, ఈ పాపాత్ములు తమ పాపకర్మలకు ఈ విధముగా ప్రాయశ్చిత్తము చేసుకోవలను. సూర్యాస్తమయ సమయంలో నిద్రించు బ్రహ్మచారి, నల్లటి గోళ్లు మరియు పళ్ళు గలవాడు,
జ్యేష్ఠ సోదరుని వివాహము కాకుండా వివాహము చేసుకుని తమ్ముడు, బ్రాహ్మణుని హత్య చేసినవాడు, ఇతరుల గురించి చెడుగా చెప్పువాడు, అక్క వివాహమునకు ముందుగానే చెల్లిని వివాహమాడినవాడు, ఇచ్చిన మాటను నిలబెట్టుకొననివాడు, అయోగ్యునికి వేదజ్ఞానమును బోధించువాడు, స్త్రీహంతకుడు, పశుహంతకుడు, గృహమునకు నిప్పంటించువాడు, మోసపూరితముగా జీవించువాడు, గురువాదేశాలను ఉల్లంఘించువాడు, నిషేధిత ఆహారమును భుజించువాడు, రక్షణ కోరి వచ్చిన వ్యక్తిని తిరస్కరించువాడు, తమ సేవకులను నిర్లక్ష్యపరచువాడు, బ్రాహ్మణుని కించపరచువాడు, తండ్రితో పోట్లాడువాడు, గురుపత్నితో అక్రమ సంబంధమును కలిగి ఉండువాడు, వివాహమాడిన భార్య ద్వారా సంతానమును నిరాకరించువాడు ప్రయశ్చిత్తము చేసుకోవలను. కొన్ని ప్రత్యేక పరిస్థితుల నడుమ పైన పేర్కొనబడిన కర్మలను చేసినను వాటి వలన ఒకరికి పాపం అంటదు. బ్రాహ్మణుడైనను ఒకరు తనను చంపుటకు వచ్చినచో అతడిని చంపుట పాపం కాదు. తెలియక లేక ప్రాణాపాయ స్థితిలో వైద్యుని సలహా మేరకు మదిరాపానం చేసినను అతడు తిరిగి ప్రాయశ్చిత్తము చేసుకోవలను. అత్యవసర సమయంలో గురువు కొరకు దొంగతనము చేసినచో అందులో పాపం ఉండదు. తన ప్రాణాలను ఇతరుల ప్రాణాలను రక్షించుటకు గురువు కొరకు మరియు ఏకాంతములో భార్యతో వివాహ సందర్భములలో అబద్ధం పలికినను పాపం అంటదు. బ్రహ్మచారి స్వప్నంలో వీర్యస్ఖలనము జరిగినను బ్రహ్మచారి వ్రతముకు భంగము వాటిల్లదు. కానీ అందుకు అతడు పెద్దల నిర్దేశానుసారము ప్రాయశ్చిత్తము చేసుకోవలను. జ్యేష్ఠ సోదరుడు శాస్త్ర నియమాలను ఉల్లంఘించినప్పుడు లేక సన్యాసము స్వీకరించినప్పుడు తమ్ముడు వివాహం చేసుకున్నటలో దోషం ఏర్పడును. వ్యభిచారిణి అయిన భార్యను తిరస్కరించిన పాపం అంటదు. అసమర్థుడైన సేవకుని విడిచినను పాపం అంటదు. బ్రాహ్మణుని హత్య చేసిన వాడు అనేక రకాలుగా ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము చేసుకోవలను. భిక్షాటనలో ఒక పూట భుజిస్తూ సేవకులపై ఆధారపడకుండా తన పనులను తానే చేసుకోవలను. ఇతరుల పట్ల చెడు భావనను విడవవలను. తన పాపాలను బహిరంగముగా ప్రకటింపవలను. ఇలా 12 సంవత్సరాలు చేసి పవిత్రుడు కావలను. ప్రాయశ్చిత్తంలో భాగముగా ఒకరు 6 సంవత్సరాలు అల్పముగా భుజింపవలను. 1 సంవత్సర కాలం కేవలం నెలలో ఒకసారి మాత్రమే భుజించుట లేక పూర్తిగా ఉపవసించినచో స్వల్ప సమయంలోనే ఒకరు పాపము నుండి విముక్తి సాధించవచ్చును. అంతేకాకుండా ఒకరు తన సంపదనంతటిని బ్రాహ్మణునికి దానమిచ్చుట ద్వారా బ్రహ్మహత్యా పాపము నుండి వెంటనే విముక్తి పొందగలడు. లేక అశ్వమేధ యాగం నిర్వహించి అవభృత స్నానముతో సర్వపాప విముక్తుడు కావచ్చును. లేక 100 యోజనాలు నడుచుకుంటూ వైదిక మంత్రాలను వల్లించుట ద్వారా కూడా ప్రాయశ్చిత్తమును పొందవచ్చు. మృత్యు సమయములో ఒకరు 1000 గోవులను యోగ్యుడైన వ్యక్తికి దానమిచ్చుటతో అతడు అన్ని రకాల పాపాల నుండి వెంటనే విముక్తిని పొందును. ఎవరైనను మదిరపానము చేసినచో అట్టి అలవాటును మార్చుకుని కొంత భూమిని దానము చేసి ఇతరుల పట్ల వినయముగా ప్రవర్తిస్తూ ప్రాయశ్చిత్తము చేసుకోవచ్చును. గురుపత్నితో సంభోగములో పాల్గొనేవాడు ఎర్రగా కాలుతున్నట్టు ఇనుప రేకుపై పడుకోవలను. అంతేకాకుండా తన పురుషాంగాలను కోసుకుని తన శేష జీవితం అంతటిని అరణ్యములో జీవిస్తూ ప్రాయశ్చిత్తము చేసుకోవలను. ఒకరు సర్వపాప విముక్తి కొరకు నీరు లేని ప్రదేశమును కొండ నుండి క్రిందకు దూకి లేక అగ్నిప్రవేశం చేసి గాని మహాప్రస్థాన రూపంలో హిమాలయాల్లో కృషించుకుపోయి ప్రాణత్యాగం చేయుట గాని చేయవలను. స్త్రీలు తమ సమస్త పాప విముక్తి కొరకు 1 సంవత్సర కాలం కఠిన నియమాలతో జీవితము గడపవలను. గురువుకు సత్యమును తెలపని వారు లేక అతడిని ఇతర అనేక రకాలుగా అసంతృప్తిపరచువారు తరువాత తమ గురువు సంతృప్తి చెందినట్లుగా నడుచుకుని ప్రాయశ్చిత్తము చేసుకోవలను. ఎవరి నుండైనా ఏదైనా దొంగతనము చేసినచో ఒకరు దానికి సమాన వస్తువును తిరిగి ఇచ్చినచో అది ప్రాయశ్చిత్తమగును. పశువును పక్షి లేక వృక్షమును నరికివేసినచో ఆ పాపమును బహిరంగముగా ప్రకటించి 3 రోజుల పాటు ఉపవసింపవలడు. తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాల కంటేను ఘోరమైనవి. అవి అధికముగా శిక్షను విధించునని స్వల్ప లేక ఘోర పాప ఫలితములన్నింటినీ భగవంతుని పట్ల శరణాగతితో ప్రాయశ్చిత్తము చేసుకోవచ్చును. మరోవైపు భగవంతుని పట్ల శరణాగతి చేయని వారు ఇతరుల పట్ల చెడుగా ప్రవర్తించేవారు మిక్కిలి గర్వముతో ప్రవర్తించువారు తమ పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకొనలేరు. యుధిష్ఠిరా, నీ రాజధర్మాలను తిరిగి చేపట్టి కురుక్షేత్ర యుద్ధము ద్వారా పొందిన పాపకర్మ ఫలితముల నుండి విముక్తుడవగుము. నీవు ఇంకనూ అపవిత్రునిగా భావించినచో అశ్వమేధ యాగమును నిర్వర్తించము. ఇది ప్రత్యేకించి సమస్త పాపకర్మలకు ప్రాయశ్చిత్తముగా నిర్దేశింపబడినది. తర్వాత యుధిష్ఠిరుడు ఆహారములోని వివిధ రకాలు మరియు వాటిని ఎవరి నుండి పొందవలనని ప్రశ్నించెను. క్లుప్తముగా వ్యాసుడు ఇట్లు వివరిస్తుండెను. రాజా, తామసిక రాజసిక ఆహారము ప్రత్యేకించి మాంసము చేపలు గుడ్లను ఎట్టి పరిస్థితులను అంగీకరింపరాదు. సాత్విక ఆహారము కూడా భగవంతుని ప్రీతి కొరకు నివేదింపబడినచో
నివేదింపబడినచో దానిని తిరస్కరించవలెను. పాపాత్ముల నుండి ఆహారము ఎట్టి పరిస్థితులలోనూ అంగీకరింపరాదు. ప్రత్యేకించి బ్రాహ్మణులు అట్టి నిషిద్ధ ఆహారమును భుజించుట ద్వారా వారి శరీర కాంతి, శక్తి మరియు ఆయువు క్షీణించును. వేశ్య నుండి ఆహారమును స్వీకరించినచో అది వీర్యమును భుజించుటతో సమానమగును. తర్వాత యుధిష్ఠిరుడు వర్ణాశ్రమ ధర్మాలతో పాటు ఆందోళనకరమైన సమయములలో ఎట్లు నడుచుకోవలను, రాజధర్మాలు మరియు ధర్మాచరణ నడుమ కనిపించు విరుద్ధ విషయాలలో ఎట్లు రాజీ పడవలెను విషయాలను గురించి ప్రశ్నించెను. ఇంతటితో మహాభారతం శాంతి పర్వం మొదటి భాగాన్ని ముగిద్దాం. తర్వాత ఏం జరిగిందో రెండో భాగంలో చెప్పుకుందాం. మీకు మహాభారతం సిరీస్ నచ్చినట్లయితే నవర్షి స్టోరీ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయగలరు.